మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడు నిర్వహిస్తున్నారు. మే 27, 28 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంపై పెద్దపల్లి పార్లమెంటరీ టీడీపీ కన్వీనర్ బి సంజయ్ కుమార్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవగాహన కల్పించారని అన్నారు. తాలూకాలను మండలాలుగా విభజించడం, సింగరేణి ఉద్యోగ నియామక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఎన్టీఆర్ చేసిన సేవలని పేర్కొన్నారు. సింగరేణిలో దళారీ వ్యవస్థను రూపుమాపడంలో టీడీపీ పాత్ర ఉందని చెప్పారు. కార్మిక సంక్షేమం కోసం చంద్రబాబు ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. 5 సంవత్సరాలు అనేది సాధ్యమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా నిరంతర కాలంలో శివుడు అర్ధనాదీశ్వరుడుగా పార్వతీదేవికి సమాన హక్కు కల్పిస్తే 1983లో ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కానీ నేటికి జగన్మోహన్ రెడ్డి మన చెల్లికి ఆస్తిలో హక్కు కల్పించకుండా బదులు వేస్తున్నారన్నది నిజమైన వాస్తవం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కూడా ఆ మహిళా యువకులుగా ఎక్కడికి ఆహ్వానించి ఈ సందర్భంగా ఎన్నో గురుకుల పాఠశాలలు ప్రత్యేకంగా బాలికల గురించి ఏర్పాటు చేశాము. విద్యా, ఉద్యోగం, రాజకీయ, సామాజిక రంగంలోనే కాదు ప్రతి ఒక్క మహిళను కూడా పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఎంఎస్ఎంఈల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు 35% వరకు సబ్సిడీ ఇస్తూ మన ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే ఉంది. ఈరోజు ఈ విషయంగా గత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి పెద్దపల్లి పార్లమెంట్లో ఈరోజు మందమారిలో మరి వర్చువల్ మహానాడుని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క మహానాడుకి పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న ముఖ్య నాయకులు, ప్రతినిధులు, మరి ఉమ్మడి జిల్లాలో కొందరు నాయకులు మరి మందమారికి రావడం జరిగింది. ఆనాడు మరి మహనీయుడు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇది సింగరేణి ప్రాంతం. సింగరేణి ప్రాంతంలో రన్నింగ్ పెట్టి దళారీ వ్యవస్థను రూపమాపి మరి ఎవరికి కూడా లంచాలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఆస్తిలో సగం భాగం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇందిరమ్మ ఇల్లులు రాకముందే ప్రతి ఒక్కరికి పల్లెటూర్లలో మరి పేదవాడికి కూడు కూడు నీడ ఉండాలని చెప్పి మరి ఆనాడు వారికి నీడనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా చదువుకున్న వాళ్ళకి డిఎస్సిని మొట్టమొదటిసారి భారతదేశంలో పెట్టి మరి టీచర్ వ్యవస్థను తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ పార్టీని మరి తెలంగాణలో కొందరు స్వార్థం కోసం ఈ పార్టీ లేకుండా చేస్తా అని చెప్పారు. వారికి మరి మందమారి వేదికగా మేము సూటిగా చెప్తున్నాం, వస్తున్నాం ప్రజల కోసం, కాసుకోండి. ఎవరైతే తెలుగుదేశం పార్టీని కాదన్నారో రానున్న రోజుల్లో మీరు భూస్థాపితం అవుతారు, మీరు ఇంటికే పరిమితం అని చెప్పి ఈ యొక్క మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను.